అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. వారాహి నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, వారాహి నవరాత్రుల పూజలు నిర్వహించే సమయంలో భక్తులు చేయకూడని పొరపాట్లు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయమ్మా. ఇప్పుడు మనిషి ఏ విధంగా ఉండాలి, ఒక వ్రతం చేసినా, ఒక పూజ చేసినా, ఒక యజ్ఞం చేసినా, మనిషికి కొన్ని అర్హతలు అనేటటువంటివి మన శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా భగవత్ నామస్మరణ చేసుకునేటప్పుడు కానీ, లేదా మనం ఏదైనా ఈ నవరాత్రులు చేసుకునే సందర్భాల్లో కానీ మనిషి చేయకూడనటువంటి తప్పులు ఏమిటి అంటే గనక, మనిషి సాంసారిక జీవితానికి దూరంగా ఉండాలి. బికాజ్ ఆ సాంసారిక జీవితానికి ఎందుకు దూరంగా ఉండమన్నారు అని అంటే, దానివల్ల కామమోహం పెరిగిపోతుంది. నువ్వు కామమోహంతో అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చోలేవు. అలాగే నీ మనసు చంచలం అవుతా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి తప్పకుండా కోరికలు నువ్వు కంట్రోల్ పెట్టుకోవాలి అనేటటువంటి సందర్భాల్లో ఇలాంటివి కొన్ని చెప్పడం జరిగింది. రెండో విషయం ఏంటి అంటే కనుక, నువ్వు వేసుకునే వస్త్రధారణ. నువ్వు మామూలు సమయంలో ఎలా ఉన్నా ఎవరు పట్టించుకోరు. కానీ నువ్వు ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో ఉన్నప్పుడు, ఒక ఆధ్యాత్మికతగా నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు వేసేటటువంటి వేషధారణ కావచ్చు, నువ్వు ఆలోచించే విధానం కావచ్చు, కట్టు బొట్టు ఇవి సాంప్రదాయానికి ప్రతీక మనకు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే పూజ చేస్తున్నావు పంచ ధోతి తప్పకుండా ధరించాలి. నేను ప్యాంటు మీద పూజ చేస్తాను, నేను టీ షర్ట్ వేసుకొని పూజ చేస్తాను అని అంటే గనక అది ఏమవుతుంది అని అంటే గనక, చూసే వాళ్ళకే కాదు, ఆ సమయంలో నువ్వు ఏదైతే భగవత్ ఆరాధన చేస్తున్నావో దాని మీద మనస్సు అంత నిమగ్నం కాదు. కాబట్టి నువ్వు చేసే కట్టు బొట్టు కూడా అదే రకంగా ఉండాలి. తర్వాత నువ్వు ఎప్పుడైతే ఏ రకంగానైతే ఉంటావో ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నువ్వు ఇంటిని దారిద్ర్యంగా ఉంచుకున్నావంటే జ్యేష్ఠాదేవి వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. అలా సమయంలో నువ్వు ఎన్ని పూజలు చేసినా అవి వృధానే, ఫలితం ఉండదు, వృధా అయిపోతూ ఉంటాయి. అలా ఇంకోటి ఏంటంటే, ఇంట్లో దుమ్ము ధూళి పెట్టుకోకూడదు. అలాగే ఇంట్లో బూజు లాంటివి అస్సలు పెట్టుకోకూడదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, బట్టలు కావచ్చు, లేదా తినేటటువంటి భాండాగారాలు కావచ్చు, అవి కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నువ్వు మురికి ఇంట్లో పెట్టుకొని, నువ్వు వంటశాలను నీచంగా పెట్టుకొని నేను ఇక్కడ వ్రతం చేస్తా అంటే కుదరదు. ఎప్పుడైతే మనము అమ్మవారి యొక్క ఆరాధన చేస్తామో శుచి శుభ్రత చాలా ఇంపార్టెంట్. అలాగే నువ్వు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయాలి తప్ప, మనసు ఎక్కడో పెట్టుకుని నేను ఇక్కడ కూర్చుంటానంటే అది నువ్వు ఎంతసేపు పూజ చేసినా దానివల్ల ప్రయోజనం కలగదు. అలాగే ఇంట్లో జుట్టు విరబీసుకుని అస్సలు ఉండకూడదు. అది ఎప్పుడు పూజ చేసేటట్టు మామూలు సమయం నువ్వు ఎలాగైనా ఉంచు, జుట్టు విరబూసుకొని ఎప్పుడూ కూడా ఉండకూడదు. అలాగే నువ్వు ఎప్పుడైతే పూజాది క్రతువులు చేస్తున్నావో తప్పకుండా ఒక స్త్రీకి కానీ పురుషుడికి కానీ, ఒక స్త్రీకి కానీ ఉండవలసింది ఏంటంటే, కాళ్లకు పసుపు పెట్టుకోకుండా ఏ శుభకార్యం చేయకూడదు. ఎవరు? పెళ్ళైనటువంటి స్త్రీలు. మామూలు పెళ్లి కానటువంటి వాళ్ళకి పెద్ద నియమం ఏం లేదు. పెళ్ళైనటువంటి స్త్రీలు తప్పకుండా నవరాత్రులు చేస్తున్నా, ఇంట్లో ఏదైనా పూజ చేస్తున్నా, యజ్ఞాలు, కాళ్లకు తప్పకుండా పసుపు పెట్టుకోవాలి. అలాగే నుదుటికి కుంకుమ లేకుండా ఏ పూజ, ఇప్పుడంటే స్టిక్కర్స్ వచ్చేసాయి, స్టిక్కర్స్ పక్కన పెడితే కుంకుమ లేకుండా నువ్వు ఏ పూజ చేసినా అది ఏ పూజ అవుతుందో తెలుసా? వైధవ్య పూజ అవుతుంది. వైధవ్యం అంటే భర్త లేనటువంటి వాడు ఉంటారు చూసారా, అలాంటి వారు పూజ చేసినటువంటి విధంగా ఉన్నది. కాబట్టి స్టిక్కర్స్ అనేటటువంటి ప్రాధాన్యత కాదు, కుంకుమ. నువ్వు 10 స్టిక్కర్లు పెట్టుకున్న చిన్న కుంకుమ లేకుండా నువ్వు పూజ అస్సలు చేయకూడదు. అలాగే చేతులకు నువ్వు ఎన్ని బంగారపు గాజులు వేసినా మట్టి గాజులు లేకుండా నువ్వు పూజ చేయకూడదు. ఎందుకు మట్టి గాజులు అంటే ఆ శబ్దానికి దుష్ట శక్తులు దరికి చేరకుండా ఉంటూ ఉంటాయి. ఆలోచన, నెగిటివ్ ఇంపాక్ట్ మదిలోకి అంటే మనసులోకి రాకుండా ఉంటూ ఉంటుంది. ఇవన్నీ ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. దీన్ని వేరే కోణంలో చూస్తే ఇది పెట్టుకుంటేనే చెయ్యాలా, ఇది అంటే ఒక్కొక్క దానికి ఒక ప్రాధాన్యత. ఇప్పుడే కాదు, పూర్వం నుంచి చెప్పినటువంటి ఆచార వ్యవహారాదులు ఇవి కొన్ని పద్ధతులు పాటిస్తే అన్నీ ఉన్నాయి. నువ్వు ఏ పద్ధతి లేకుండా చేసుకున్నావు అంటే అది నీ ఇష్టానుసారంగా చేసుకో. దాన్ని రాక్షస పూజ అంటారు. కాబట్టి నువ్వు రాక్షస పూజ చేసుకుంటావా, దైవిక ఆరాధన చేసుకుంటావా అనేటటువంటిది మనిషి మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి కొన్ని విషయాలు పాటిస్తే అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే ఇంట్లో పొద్దెక్కేంత వరకు లేవకుండా ఉండకూడదు. ఎవరైనా సరే, నేను ఇంట్లో పూజ పెట్టుకున్నాను, నేను కదా పూజ చేసేది, మా ఆయన పడుకుంటే ఏంటి, మా పిల్లలు పడుకుంటే ఏంటి అని ఎప్పుడు అనుకోకూడదు. ఇంట్లో ఒక పూజ జరుగుతుంది అంటే తప్పకుండా ఇంటిల్లిపాది అందరూ లేచి శుభ్రంగా ఉండాలి. నేను ఒక ఇంట్లో చూస్తాను, అంటే జనరల్ గా చెప్తున్నా, ఆ ఇంట్లో సత్యనారాయణ పూజ పెట్టుకున్నారు, మార్నింగ్ 10 గంటలకు పెట్టుకున్నారు. దంపతులు ఇద్దరు వచ్చారు. ఏంటమ్మా పిల్లలు వచ్చి కంకణాలు కట్టుకోండి, ఇంకా లేవలేదు. ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ పడుకున్నారు అంటే అది శవముతో సమానము. కాబట్టి ఎప్పుడు అలా ఉండకూడదు.
ఇలా అనేక నియమాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే లోతుగా చెప్పుకుంటే ప్రతి ఒక్కటి నియమమైనటువంటిదనమ్మా. అది ఇప్పుడున్న కలియుగంలో ఇప్పుడున్న జనరేషన్ లో చెప్పామనుకోండి, కొంతమంది దాన్ని వ్యంగ్యంగా తీసుకుంటారు, మరి కొంతమంది దాన్ని పాజిటివ్ గా చేసుకుంటారు. వ్యంగ్యంగా తీసుకునే వాళ్ళతో నాకు సంబంధం లేదు, దాన్ని పాజిటివ్ గా తీసుకుంటారు. ఎందుకంటే నువ్వు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళావంటే నీకు ఒక డిగ్నిటీ ఉంది, నీకు ఒక అంటే ఏ రకంగా వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఉంది. అలాగే నువ్వు పూజ చేసుకున్నప్పుడు కూడా దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. నువ్వు ఎవరో చూస్తారు, అయ్యో నేను పంచ కట్టుకుంటే నవ్వుతారేమో, నేను బొట్టు పెట్టుకుంటే వాళ్ళు ఇది అవుతారేమో అని ఎప్పుడు పక్కన ఉన్న వాడి కోసం నువ్వు ఎప్పుడు ఏది చేయకూడదు. నేను ఎదగాలి అంటే నా ఎదుగుదల కోసం నేను ఏం చేస్తాను నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అనే ఒక దీంతో చేసామనుకోండి ఏదైనా చేయొచ్చు. అలా కాకపోతే ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించుకోండి, ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, అంటే ప్రత్యేకంగా స్త్రీలు ఏమైనా నియమాలు పాటించాలంటారా? స్త్రీలు ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏంటంటే భర్త లేకుండా ఏ వ్రతం చేయడానికి పనికిరాదు. రెండవది ఏంటి అంటే గనక ముఖ్యంగా జుట్టు విరబూసుకొని ఉండకూడదు. తప్పకుండా సౌభాగ్యానికి గుర్తుగా ఉండేటట్టు పూలు, తర్వాత మంగళసూత్రము, చేతికి గాజులు, కాళ్ళకు పారాని ఇవన్నీ కూడా పెట్టుకొని నువ్వు వ్రతం చేసుకోవాలి. ముఖ్యంగా ఆ రోజున స్త్రీలు బ్రహ్మ ముహూర్తంలో లేచి మొట్టమొదటిగా స్త్రీలకు ఉన్నటువంటి విధానం ఏంటంటే, అంటే శాస్త్రంలో చెప్పినటువంటి మాట, నువ్వు ఏ పూజ చేస్తున్నావో దానికి ముందుగా చేయవలసింది ఏంటంటే తులసి కోటకు దగ్గర దీపం పెట్టడం. నువ్వు తులసి కోట దగ్గర దీపం పెట్టకుండా నువ్వు ఏ వ్రతం చేసినా ఆ పూజా ఫలితం నీకు దక్కదు. అందుకే చాలా మందికి చెప్పేటటువంటి మాట ఏంటంటే, నువ్వు తులసి కోట దగ్గర పూజ చేసుకొని ఆ తర్వాత మిగతా పనులన్నీ చేసుకో. నువ్వు తులసి కోటను మానేసేసి నువ్వు ఇంట్లో ఏ పూజ చేసినా అది ఎలాంటి పూజా విధానికి ఏ రకమైనటువంటి ఫలితాన్ని నీకు అందించదు. ఈ రకమైన నియమాలు పెట్టుకుంటే సరిపోదు. అంత పెద్ద విషయాలు అంతకు ముందే ఏంటంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చిన్న చిన్నవి. ఆల్మోస్ట్ పూజ చేసే వాళ్ళు అందరు శుభ్రంగానే పెట్టుకుంటారు, కాకపోతే అందులో ఒక భాగంగా ఇది కూడా చెప్తున్నారు. ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటారు కానీ ఇప్పుడు మీరు అన్నట్లే చిన్న చిన్న పొరపాట్లు ఉండడం అట్లాంటివి చేయకూడదు. తప్పకుండా ఇంటిల్లి పాది చేయాలి. ఎందుకంటే పూజ చేస్తున్న సమయంలో నువ్వు ఇంట్లో అంటే నీ వాళ్ళే కదా, నీ కుటుంబ సభ్యులే కదా, నీ రక్త సంబంధికులు ఎంత అలా పోయినా కూడా నీకు ఇక్కడ పూజా ఫలితం దక్కదు. కాబట్టి నువ్వు ఇంట్లో చేస్తున్నావు అంటే తప్పకుండా ఇంటిల్లి పాది సంతోషంగా అందరూ వచ్చి కూర్చుంటే దాన్ని పూజ అంటారు. అమ్మవారు కూడా సంతోషిస్తుంది. అలా మనకు పుణ్యము పురుషార్థం రెండు కూడా కలుగుతాయి. ఓకే గురువు గారు, ధన్యవాదాలు.